మనతో పాటు అయితే సుమన్ గారు అయితే ఉన్నారు. ఆయన ఓయూలో పీహెచ్డీ చేస్తున్నారంట. సో ఆయనతో అయితే మాట్లాడి తెలుసుకుందాం స్మితా సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ట్వీట్ గురించి. సో చెప్పండి అన్న సో చెప్పండి అన్న, అసలు ఆమె అలా ట్వీట్ చేయడం వెనకాల అసలు ఏమై ఉంటుందని అనుకుంటున్నారు ఉద్దేశం? నా పేరు సుమన్ అండి, నిరుద్యోగ దివ్యాంగ అసోసియేషన్ తెలంగాణ. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకు దివ్యాంగులకు సంబంధించి చాలామంది డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలో చేస్తున్నారు. మాకు కూడా 4% రిజర్వేషన్ ఉంటుంది. అది మాకు వచ్చింది ఎవరో ఒకరు భారత రాజ్యాంగం ప్రకారం వచ్చింది, అలాగే దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం వచ్చింది. అంతేగాని అంటే మేము ఒక రకంగా మాకు చదువుకుందాం, మేము కూడా ఈ భారతదేశంలో ఒక పార్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము. అయితే స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీటు దివ్యాంగులకు ఆల్ ఇండియా సర్వీసులలో ప్రవేశం ఉండొద్దు అని మాకు చాలా బాధాకరంగా అనిపించింది. అయితే ఈ వెనకాల మనకు ఇప్పుడు స్మితా సబర్వాల్ అనే ఒక ఐఏఎస్ గారు భారత ప్రభుత్వ చట్టాలను అమలుపరిచేటువంటి ఆమె పోస్టు, దివ్యాంగుల హక్కుల చట్టాలను అమలుపరిచే పోస్టు, కానీ వాటి మీద క్వశ్చన్ చేసేటువంటి అధికారం ఆమెకు లేదు. అంతగా క్వశ్చన్ చేయాలనుకుంటే ఆమె ఏవైతే హక్కులు చట్టాలు ఉన్నాయో వాటిని అమలుపరచాలి, అంతేగాని దాన్ని విమర్శించకూడదు. అయినా కూడా విమర్శించారు అంటే మరి దానికి స్పష్టంగా దివ్యాంగుల హక్కుల చట్టంలో ఎవరు ఏ పోస్ట్ చేయగలుగుతారు, దివ్యాంగులు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలని చెప్పి అవసరం పడితే ఏ పోస్ట్ ఇవ్వాలి, ఏ పోస్ట్ చేయకూడదు, మెంటల్గా ఏదో అవసరమో ఫిజికల్గా ఏదో అవసరమో అన్నీ కూడా కేటగిరీ ఉన్నాయి. అయినా కూడా మేడం చదువుకోలేదేమో, ఈ మధ్యలో దివ్యాంగులకు సంబంధించి హక్కులకు సంబంధించి ఉద్యోగులలో ఒక అవగాహన లేదని చెప్పేసి ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ చాలా సిలబస్లలో దివ్యాంగుల హక్కుల గురించి సిలబస్ ఉంది. వాటి చదువుకొనే వాళ్ళు ఉద్యోగాలు పొందాలి. అలా కానీ మేడం చదువుకున్నప్పుడు ఇలాంటి సిలబస్ లేదేమో, అందుకోసం మేడంకి అవగాహన లేదు. కానీ మేమందరం కూడా నిరుద్యోగులము చాలామంది ఉన్నాము. మాకు 25 లక్షల మంది జనాభా ఉంది. ఎవరెవరికో తక్కువ ఉన్న జనాభాకి ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నారు. మేము కూడా పోరాడుతున్నాం 4% నుంచి 10% ఇవ్వాలని చెప్పేసి. అలాంటి సందర్భంలో మేమందరం పీజీలు, పిహెచ్డీలు, బీటెక్లు చదువుకున్నటువంటి సందర్భంలో మేము మంచి ఉద్యోగాలు అందరితో పాటు మేము కూడా చదువుకుందాం, ఉద్యోగం పొందాం, విద్య పొందాం అనుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రముఖ ఐఏఎస్ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది మమ్మల్ని ఎంతో కొంత డిమోటివేట్ చేసింది. సో దీని వెనకాల మరి నాకు అనిపిస్తుంది, ఎలాంటి చట్టాలు చదవకుండా, ఎలాంటి సిలబస్ చదవకుండా, ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడిందంటే మాకంటే ఎంతో కొంత ఆమె మానసిక డిజబిలిటీ తోటి మనం బాధపడుతుందని అనుకుంటున్నాం. అసలు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలి అని అనుకుంటే, ఒకవేళ యూపీఎస్సీ రాయాలి అని అనుకుంటే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలా లేకపోతే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలా? మీకు తెలుస్తుంది కదా ఏంటిది అనేది. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక ఐఏఎస్ అంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి ఒక ఉత్తమ పార్లమెంటరీ అవార్డు పొందాడు. అలానే చాలామంది వివిధ శాఖలలో ఒక వ్యవస్థని పరుగులు పెట్టించాలి, కానీ ఆయన పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఆయన మెంటల్గా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రులు ఉన్నారు చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఫిజికల్గా ఫిట్ లేని వాళ్ళు ఉంటారు, వీల్ చైర్లో ఉంటారు. మరి వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తున్నారు కదా. అప్పుడు అంటే కావాల్సింది ఏంటి, మెంటల్గా ఫిట్గా ఉండాలి. అంటే ఆమె ఏమంటున్నారు అని అంటే ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫీల్డ్కి వెళ్ళి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క బాధలు తెలుసుకోవాలి. ఆ టైంలో వాళ్ళు ఫిట్ గారేమో అని చెప్పి ఆమె అయితే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఐఏఎస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఐఏఎస్లో ఒకటే ఫీల్డ్ వర్క్ ఉండదు, చాలా ఫీల్డ్ వర్క్లలో ఒకవేళ కనుక తప్పకుండా అక్కడ ఫీల్డ్ వర్క్ ఆంతర్యం అయితే దివ్యాంగుల హక్కుల చట్టమే చెప్తుంది. ఒకవేళ ఫీల్డ్ వర్క్ కనుక ఆంతర్యం అయితే వాళ్ళని అక్కడ ఆ పోస్టులో ఉంచొద్దు అని. ఫీల్డ్ వర్క్తో సంబంధం లేకుండా ఐఏఎస్ పోస్టులు చాలామంది ఉన్నాయి, అవి కూడా తప్పకుండా. కానీ మా మేడం ఏమంటున్నారంటే అసలు ఐఏఎస్కే ఎంటర్ కావద్దు. వాళ్ళు ఓపెన్లో ఎంటర్ అయినా ఎవరైనా సరే ఐఏఎస్కే ఎంటర్ కావద్దు. వాళ్ళు ఓపెన్ టాప్ అని వచ్చినా కూడా వికలాంగులు ఐఏఎస్కి ఎంటర్ కావద్దు అని ఆమె యొక్క ఆంతర్యం దాంట్లో. సో దివ్యాంగులకు వచ్చి స్పష్టంగా చెప్పింది, ఒకవేళ ఫీల్డ్ వర్క్ అంతరాయం అయితే వాళ్ళని ఇవ్వద్దు అని చెప్పింది. మరి ఇది చదువుకుందా మేడం? చదువుకోలేదు. చదువుకోకుండా చెప్తే మరి ఏం చేయాలి? ఎలా అంటే ఒక ఐఏఎస్ అధికారిని ఉండి చదువుకోలేదని మనం అనగలమా? అంటే చదువుకోలేదు మీన్స్ దివ్యాంగుల హక్కుల చట్టం చదువుకోలేదు, అవగాహన లేదు. అవగాహన లేకుండా ఆమె మాట్లాడిందంటే ఒకవేళ చదివి కూడా చెప్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఒక రాజకీయ ఉద్దేశమో, లేకపోతే స్వార్థపరం ఉద్దేశమో, లేకపోతే ఏదో పక్కదారి పట్టించే ఉద్దేశమో, లేదంటే మానసికమైనటువంటి వైకల్యంతో బాధపడడమో అది ఉంటుంది. అంతకంటే ఏం లేదు. ఫైనల్గా చెప్పండి, అసలు ఆమె అలా ట్వీట్ చేయడం వల్ల మీకు ఏమైనా డిమోటివేషన్ అనేది ఒకట్లా అనిపించిందా? అంటే సమ్వాట్ డిస్కరేజింగ్ టైప్లో. చాలా అంటే ఒక డిమోటివేట్ అంటే ఇంతవరకు మమ్మల్ని ఒక భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము
ఎంతేమో చదువుకోండి, వికలాంగులు చదువుకోండి, మీకు రిజర్వేషన్ ఉంటుందని చెప్తున్నారు, 5% రిజర్వేషన్. మేము అందరం కూడా బయటకు వచ్చి చదువుతున్నాం, కష్టపడి చదువుతున్నాం. బేరర్ ఫ్రీ వాతావరణం లేదు, కాలేజీలలో వీల్ చైర్లు ర్యాంపులు లేవు, అయినా కూడా చదువుతున్నాం. ఎందుకోసం? మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి, మేము కూడా చదువుకుంటాం, మేము కూడా ఈ అందరితో పాటు సమానంగా జీవిస్తాము అని చెప్పి, మాకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. కానీ ఒక ప్రముఖ ఐఏఎస్ ఇలాంటి మాట్లాడితే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మంత్రులకు సలహాలు ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళ ఇలా మాట్లాడితే వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారు, వికలాంగులకు సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు ఎలా? కాబట్టి మాకు మళ్ళీ చదవాలా వద్దా, అసలు మేము ఇక ఇంతేనా మా జీవితాలు? రేపు పొద్దున సకలాంగులు కూడా వికలాంగులు అయితే పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా వికలాంగులు అయితే పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ జీవితాలు ఇంతేనా? అందరూ ఫిజికల్గా ఫిట్గా అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎలా అలా అనేది ఒక డౌట్ వస్తుందండి.